హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుప్రియ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో పిక్లో చూపిస్తున్న దోసకాయ తురుము మరియు మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన దగ్గర దొరికే 2-3 రకాల దోసకాయల కంటే ఈ రకం దోసకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి వేసవిలో మనకు ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయండి. వీటిని వేసవిలో తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే వీటిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ కాదు. ఇక్కడ నేను 1 kg దోసకాయలను అయితే తీసుకున్నానండి. ఈ దోసకాయల్ని మనం నీట్గా కడిగేసి పైన పొట్టంతా తీసేసి పెట్టుకోవాలండి. పొట్టంతా తీసేసాక దోసకాయల్ని మనం అటువైపు ఇటువైపు కాస్త కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దోసకాయలన్నింటినీ మనం దోసకాయ గీసర తీసుకొని ఈ దోసకాయలన్నింటినీ మనం ఈ విధంగా తురుముకోవాలండి. ఇందులో వాటర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎప్పుడు వాడే ఎల్లో కలర్ దోసకాయల కంటే ఇవి చాలా ఈజీగా తురుముకోవచ్చండి. చుక్క నీరు కూడా అవసరం లేకుండా మనం చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ తురుములో వాటర్ ఎంత ఎక్కువగా వస్తుందో. ఎక్కువగా ఈ దోసకాయల్ని వేసవిలో కట్ చేసుకొని ఉప్పు వేసుకొని తింటుంటారండి, కానీ వీటితో చపాతీలు చేస్తే కూడా టేస్టీగా ఉంటాయి, వేడి కూడా చేయదు. దీనికోసం మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు జొన్న పిండి, 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. వీటిలోనే మనం తురుముకున్న దోసకాయ అంతా ఇందులో వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. నువ్వులైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. 7-8 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం తీసుకున్న పిండిలో కలుపుకోవాలి. కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలండి. 2 స్పూన్ల నానబెట్టిన పెసరపప్పును కలుపుకోవాలి. పప్పును ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా మనం బాగా కలిపి ఇదంతా కలిసేలా పిండిని ముద్దలా చేసుకోవాలి. వాటర్ అయితే ఒక చుక్క కూడా పట్టదండి. దోసకాయలో ఉన్న వాటర్తోనే పిండి అంతా మెత్తగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పిండి మరియు దోసకాయల క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. పిండి పలుచగా కూడా అవ్వదు, గట్టిగా కూడా అవ్వదు. పిండిని కొంచెం సాఫ్ట్గా ఉంచుకోవాలి. అయితే చపాతీలు చక్కగా చేసుకోవచ్చు. ఇదంతా ఇలా బాగా ముద్దలా చేసుకోవాలి. పిండినంతా ఇలా అన్నీ కలిసేట్టుగా బాగా తడుపుకున్నాక దీన్ని మనం 10-15 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. పిండి కొద్దిగా నానితే చపాతీలు బాగా వస్తాయి. 15 మినిట్స్ తర్వాత పిండిపై మూత తీసేయాలండి. ఈ పిండిని మనం ఏ సైజులో అయితే చపాతీ ఒత్తుకోవాలనుకుంటున్నామో చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని ఇలా పిండినంతా కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా ముందుగానే మనం పిండిని కొంచెం ఉండలుగా చేసి పెట్టుకుంటే మనం చపాతీని కొంచెం ఫాస్ట్గా ఒత్తుకోవచ్చండి. వీటన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఈ చపాతీలను చేసుకోవడానికి నేను ఒక అల్యూమినియం రేకుని తీసుకున్నానండి. మీరైతే ప్లేట్ని కూడా వాడుకోవచ్చు. రేకు అటు ఇటు జారకుండా కింద ఒక క్లాత్ వేసుకొని దానిపై రేకు పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి. చపాతీలను కాస్త కొంచెం ఒత్తుకున్నాక తర్వాత మనం చపాతీ కోలతో ఇలా మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండినంతా. పెనంపై ఆయిల్ రాసుకొని మనం చేసుకున్న చపాతీని రేకుని ఈ పెనంపై ఉంచాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా
ఒక 2 నిమిషాలు పెనం పైనే ఈ రేకుని పెట్టేసేయాలి. తర్వాత మనకు రేకు ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్కడ కొంచెం కూడా అంటుకోదండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఈ రేకుని పెనం పైనే ఉంచి తర్వాత ఇలా తీసేయాలి. కొంచెం ఆయిల్ రాసుకొని ఈ దపాటిని మనం తిరిగేసేయాలి. ఇలా చుట్టూ బాగా అంతా కాల్చుకోవాలండి దపాటిని. కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ దపాటిని అంతా మనం కాల్చుకోవాలి. పిండిని మనం దపాటిలా ఒత్తుకునేటప్పుడు పిండిపై మనం కొన్ని నువ్వులు చల్లుకొని ఒత్తుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను. ఇలా చూడ్డానికి కూడా బాగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మిగతా మొత్తం పిండి దపాటీలన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. టేస్టీ టేస్టీ దపాటీ రెడీ. వీటిని మనం 2-3 రోజులైనా స్టోర్ చేసుకొని తినచ్చండి. ఏమీ పాడవవు. మనం పిండిని కూడా 3 రకాల పిండిని కలుపుకున్నాం కాబట్టి గట్టిగా కూడా అవ్వవండి. 3 రోజులైనా మెత్తగానే ఉంటాయి. ఈ దపాటిని మనం పెరుగుతో అయినా తినొచ్చండి. చట్నీతో పచ్చడితో తిన్నా బాగుంటుంది. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.